నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. బ్యాక్ పెయిన్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో, మీకు ఓన్లీ బ్యాక్ పెయిన్ అంటే ఎలాంటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్ ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు అది చాలా చాలా పనిచేస్తాయి. సో, మీరది తీసుకోవచ్చు. సో, ఎనీవేస్ ఈరోజు చైర్‌తో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను రకరకాలు చూపిస్తాను నార్మల్ ఉన్న వాళ్ళకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్‌కి. కానీ పాపం చేయలేని వాళ్ళ కోసం ఈరోజు చూపిస్తాను. చైర్‌లోనే కూర్చొని ఎలా చేసుకోవాలి ఫ్యాట్ లాస్‌కైనా సరే, మెయింటైనింగ్‌కైనా సరే. చూడండి చాలామంది ఏంటంటే ఒక 60 ఇయర్స్ క్రాస్ అవ్వగానే నడవడానికి కూడా భయపడతా ఉంటారు. ఎస్పెషల్లీ ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు. సో, అలా మీరు కూర్చొని లేదా పడుకొని ఇంకా నొప్పులు ఎక్కువయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అండ్ ఆర్గన్ హెల్త్ కూడా, జాయింట్ హెల్త్ కూడా, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ అయితా ఉంటాయి కదా! సో, మీరు కూర్చున్న దగ్గరే ఎలాంటి ఆసనాస్ చేసుకోవాలి అన్నీ నేర్పిస్తాను. మీరు ఇంక ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీకు హెల్త్ చాలా బావుంటది. మీకు హాయిగా కూడా ఉంటది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక ఏంటంటే నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డెఫిషియన్సీస్ ఈజీగా వస్తాయి. సో, రకరకాల ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు కూర్చున్న దగ్గరే అయినా సరే, మీరు వాకింగ్ ఎళ్ళలేకపోయినా, యంగ్ ఉన్నా సరే, మీకు యంగ్ ఉన్నవాళ్ళు కూడా కొన్ని సార్లు బెడ్ రెస్ట్ వల్లనో, ఎక్కువ వెయిట్ ఉండి సరిగ్గా చేయలేకపోవడమో అట్లాంటివి జరిగినప్పుడు కూడా మీరిలా కూర్చొనే ప్రాక్టీస్ ఎలా చేయాలి నేను ఈరోజు నేర్పిస్తాను. జస్ట్ చైర్‌లో నుంచే. రకరకాలు నేర్పిస్తాను. సూర్య నమస్కారాలు చైర్‌లో ఎలా చేసుకోవాలి, ఆ స్టైల్ నేర్పిస్తాను. ఆర్గన్ హెల్త్, జాయింట్ హెల్త్స్ ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తాను. సో, మీరు కూర్చున్న దగ్గరే ఫస్ట్ తీసుకోవాల్సింది నాడీ శోధన్ ప్రాణాయామం. మీరు చూసారో లేదో నాకు తెలీదు. ఈ మధ్యలో రీసెర్చ్‌లు ఏం చెప్తున్నాయి, మనకి 5000 సంవత్సరాల నుంచి మనకి తెలిసే ఆన్ పేపర్ 5000 సంవత్సరాలు అనుకుంటున్నాం. లక్షల సంవత్సరాల నుంచి అని అంటారు కదా! యూజువల్‌గా యోగా ఉండింది. సో, ఇప్పుడు మనం 5000 సంవత్సరాల నుంచి మన ఇండియాలో చేస్తున్నాం ప్రాణాయామం, నాడీ శోధన్ ప్రాణాయామం. సేమ్ ఇప్పుడు దీన్నే ఆల్టర్‌నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అని పెట్టేసి, దీని మీద రీసెర్చ్ చేసి, అసలు ఎంత గొప్ప అసలు ఈ ఈ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎంత బావుంది అని చెప్పి చాలా రీసెర్చ్‌లొస్తున్నాయి వేరే కంట్రీస్‌లో. కానీ అది మనకి 5000 ఇయర్స్ నుంచి ఉంది. సో, రెగ్యులర్‌గా నాడీ శోధన ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పట్టించుకోరు. ఎక్సర్‌సైజెస్ చేయాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఎందుకో ప్రాణాయామం మీద సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రాణాయామం మీకు కూర్చున్న దగ్గరే హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తది. బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని పంపేస్తది. హార్ట్ హెల్త్, లంగ్స్ హెల్త్, స్ట్రెస్, బాడీ ఎవ్రీథింగ్ ప్రతి ఆర్గన్ మూలకి మంచి చేస్తది. సో, కూర్చున్న దగ్గరే స్పైన్ కొంచెం స్ట్రెయిట్ పెట్టుకొని కావాలంటే ఎనకాల మెత్తేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర తీసుకొని రైట్ నాస్ట్రిల్ క్లోజ్, ఇన్‌హేల్ లెఫ్ట్, ఎక్స్‌హేల్ రైట్. మళ్ళీ ఇన్‌హేల్ రైట్, క్లోజ్, ఎక్స్‌హేల్ లెఫ్ట్. ఇదంతా 1 రౌండ్. ఇట్లాంటి 9 రౌండ్స్ మినిమమ్ ప్రాక్టీస్ చేసుకో. ఇది అయిపోయిన తర్వాత ఇలా కొంచెం కార్నర్ ఆఫ్ ద మ్యాట్‌లో రండి. సో, ఫస్ట్ వార్మప్స్ తీసుకుందాం. చూడండి స్పైన్ కొంచెం స్ట్రెయిట్ తీసుకోండి. ఇలా అప్, డౌన్. మళ్ళీ ఆన్ యువర్ టోస్. ఇది మీకు నీస్‌కి, పాదాలకి, యాంకిల్స్‌కి, కాఫ్ మజిల్స్‌కి అన్నిటికి చాలా మంచిది. సో, ఇదొక 10 రౌండ్స్ రానివ్వండి. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. వన్ లాస్ట్ రౌండ్ అప్ అండ్ డౌన్. ఇది తీసుకున్న తర్వాత స్లోలీ జస్ట్ స్పైన్ ఇలా స్ట్రెయిట్ తీసుకోమన్నాను కదా! స్లోగా పైకి 1 ఫుల్ బాడీ స్ట్రెచ్ వస్తది కదా! సో, మజిల్స్‌కి కూడా మీకు మంచిది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు చూడండి మనకి స్ట్రెచింగ్ ఎంత ఇంపార్టెంటో మొబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే మీకు ఊరికే పట్టుకోవడాలు, లేదా ఎక్కువ నొప్పి రావడాలు, ఇంజ్యూరీ ఏదైనా చిన్న దెబ్బ తాకినా దాని ప్రభావం బాడీ మీద ఎక్కువ ఉండడం అలాంటివి ఉంటాయి. సో, మనం ఈ స్ట్రెచెస్ చేస్తూ మొబిలిటీ కూడా పెంచుకున్నాం అనుకోండి, మీకు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. సో, ఇట్లా జస్ట్ హోల్డ్ చేసుకొని ఇలా చుట్టూ మీకు ఎంత కుదిరితే అంత తీసుకోండి. ఇలా రౌండ్ లాగా 2, 3, 4, slowly 5. ఇటు సైడ్ కూడా సేమ్. 1, 2, 3, 4 అండ్ స్లోగా 5. ఇప్పుడు స్లోలీ సెంటర్, ఇన్హేల్ అప్, ఎక్స్‌హేల్ chin to the chest. మళ్ళీ స్లోగా రొటేషన్. వెరీ స్లో ఉండాలి మన రొటేషన్ ఎప్పుడైనా. సేమ్ రివర్స్ డైరెక్షన్ తీసుకో.
స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోలీ టు రైట్ స్ట్రెచ్, స్లోలీ లెఫ్ట్. ఇప్పుడు దీనికి బ్రెత్ వర్క్ యాడ్ చేద్దాం. మనం బ్రెత్ వర్క్ యాడ్ చేస్తే ఏమవుతదంటే కటి చక్రాసన్ వేరియేషన్ లాగా తీసుకున్నాము. మనకి డైజెషన్, ఎందుకంటే అగైన్ ఏజ్ పెరిగిన కొద్దీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఆ డైజెషన్ మంచిగా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో నేను ప్రతీదీ ట్రై చేస్తున్నాను అన్నీ కవర్ చేయడానికి మీకు. ఫ్యాట్ లాస్, కూర్చుని దగ్గరే మొత్తం హెల్తీగా, యాక్టివ్‌గా అవ్వడం, డైజెషను ఇలా. సో ఇన్‌హేల్ తీసుకొని స్లోగా సైడ్‌కి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ టు లెఫ్ట్, ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ టు రైట్, ఎక్స్‌హేల్ సెంటర్. మీకు ఈ చేతులతో ఇబ్బంది అనిపిస్తే జస్ట్ ఇలా హోల్డ్ చేసుకొనైనా సరే ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్ తీసుకోండి. ఇది ఒక 5 to 10 రౌండ్స్ తీసుకోండి. ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తుంది మార్నింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కుదిరితే ఈవినింగ్ అలా వాకింగ్ వెళ్ళొచ్చి కాసేపు ఒక 15 మినిట్స్ వాకింగ్ చేసి వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నా, లేదా వాకింగ్ వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసినా కూడా ఓకే. మీకు ఫ్రీగా ఉంటుంది బాడీ. ఇప్పుడు మనం చేసే సైడ్ ట్విస్ట్‌లు ఏదైతే ఉన్నాయో మనకి లివర్‌కి, కిడ్నీస్‌కి, ప్యాంక్రియాస్‌కి కూడా చాలా మంచిది. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టైల్ తీసుకున్నాము. ఇలా కొంచెం ఫార్వర్డ్ తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్ తీసుకోండి. మీరు ఫుల్ హోల్డ్ చేయగలుగుతానేమో ఇలా ఫుల్ హోల్డింగ్ తీసుకోండి. లేదనుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉండాలి. సో మీరు ఫుల్ హోల్డింగ్ అని పెట్టకుండా ఇలా హాఫ్గా తీసేసుకోండి. పొట్ట మీద కూడా మీకు మంచి స్ట్రెచ్ వస్తుంది. మళ్ళీ స్లోలీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇంకొక రౌండ్ తీసుకొని ఇలా ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది 2 రౌండ్స్ తీసుకొని ఇప్పుడు పైన కాలు తీసుకొని ఫోల్డ్ చేసి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ మళ్ళీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ చాలా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా సెంటర్. ఇన్‌హేల్ అప్. థైరాయిడ్ గ్లాండ్ కూడా చాలా మంచిదనమాట, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా. అందుకని కొంచెం నెక్ అప్ తీసుకోండి. ఎక్స్‌హేల్ మళ్ళీ స్లోలీ. నేను చెప్పినట్టుగా ఫుల్ టచ్ తీసుకోగలిగితే ఫుల్ టచ్, లేదంటే హాఫ్ వే తీసేసుకోండి, ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోగా సెంటర్. ఇది మీరు ఒక 2 రౌండ్స్ 3 రౌండ్స్ లాగా రిపీట్ చేసుకోండి, మనకి సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి స్లోగా లిఫ్ట్ అప్, డౌన్. ఈ సైడ్కి హోల్డ్ చేసుకోండి, అప్పుడు మనకి స్పైన్ ఇలా స్ట్రైట్ నిలుస్తుంది. ఇలా అప్, డౌన్. మీరు ఎక్కువసేపు ఉంచుకోగలిగితే ఎక్కువసేపు ఇలా ఉంచండి. మనకి నీస్‌కి చాలా చాలా మంచిది. నీస్‌ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. హోల్డ్ స్లోలీ డౌన్. మీరు కావాలంటే ఇలా సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్లోలీ సెంటర్, స్లోలీ లిఫ్ట్ అప్, సెంటర్ తీసుకొని జస్ట్ ఒక 5 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని కూర్చుని దగ్గరే. మనకి డీప్ బ్రీత్స్ మీరు ఎంత ఇన్హలేషన్ తీసుకుంటే అంత మంచిది. మనకి ఏ ఏజ్లో అయినా చాలా మంచిది కదా. సో మనకి ఏజ్ పెరిగిన కొద్దీ మీరు అలా డీప్ బ్రెత్స్ తీసుకోవడం వల్ల మీకు ఇంకా ఇంకా బ్రెయిన్కి కూడా చాలా మంచిది ఉంటుంది. సో మెంటల్ హెల్త్కి కూడా మీకు అంత బాగా హెల్ప్ అవుతుంది. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత స్లోగా మీకు ఎంత కుదిరితే అంత ఇలా సైడ్స్ 1 2 ఓన్లీ అప్పర్ బాడీ మూవ్ చేయండి, కింద బాడీ అంతే ఉంచండి. 3 4. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ స్లోలీ అప్ తీసుకొని సైడ్స్ ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా స్ట్రెచ్, చాలా స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. మళ్ళీ స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోగా బెండ్ ఫార్వర్డ్. చాలా స్లోగా పైకి. జస్ట్ 5 రౌండ్స్ తీసుకోండి, సరిపోతుంది. మీరు ఇది స్టార్ట్ చేసేయండి ప్రాక్టీస్ చేయడము. ప్రాణాయామం తప్పకుండా చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది అవాయిడ్ చేసి కంఫర్టబుల్ అనిపించిన ఇప్పుడు నేను చూసిన దాంట్లో ఎక్కువ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. హాయిగా ఉంటుంది మీకు. జస్ట్ ఇలా కావాలంటే ఇలా అప్ అండ్ డౌన్ మూమెంట్స్, స్ట్రైట్ ఉంచండి బాడీని. స్లోగా రొటేషన్స్. ఏంటంటే ఇవి మీకు వ్రిస్ట్ మనకి చాలా వీక్ అవుతూ ఉంటాయి. సో మనకి వ్రిస్ట్ హెల్త్ బాగుండడానికి, కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి, చేతుల్లో మొబిలిటీ ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ పెరగడానికి, మీకు ఆ ఫ్రీనెస్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. నడుముకి, నెక్కి, షోల్డర్స్కి సేమ్ రివర్స్ డైరెక్షన్. ఇలా ఒక 10 రౌండ్స్ స్లోగా జస్ట్ దులిపేసి
ఇది ప్రాక్టీస్ చేసుకోండి రెగ్యులర్‌గా. మీకు చాలా బాగా హెల్ప్ అవుతది అన్ని రకాలుగా. ఎక్కువ డీప్ బ్రీత్స్, ప్రాణాయామం ఇవి బాగా కాన్సంట్రేట్ చేయండి. మీరెప్పుడైనా సరే డేలో మల్టిపుల్ టైమ్స్ తీసుకోవచ్చు. జస్ట్ తిన్న వెంటనే చేయకుండా తిన్నాక ఒక గంట, గంటన్నర గ్యాప్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేసుకోండి.